సామాన్యులు ఎవరైతే గనక కొంతమంది మేము కూల్చినప్పుడు మీరు జనరల్గా 2024 సెప్టెంబర్లో మేము కూల్చినప్పుడు కొన్ని అప్పుడేది సున్నం చెరువు దగ్గర బుక్స్ ఇట్లాంటి కొన్ని ఏది తీసుకొని ఇవ్వలేదు అనేటటువంటిది అంటే అప్పుడు ఒక ఆపరేషన్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కింద కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి నేను కాదని. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అండ్ అట్లానే కొన్ని అక్కడ ఇల్లులు తీసేయడం జరిగింది. ఎంత దాదాపు ఒక 30 ఇల్లు దాకా అవన్నీ ఇప్పుడు 2 బెడ్రూమ్ హౌసెస్ ఇస్తున్నాం వాళ్ళందరూ కూడా ఇది పేదవాళ్లే. సో అప్పుడు ఎఫ్టీఎల్లో చెరువు మధ్యలో కట్టుకున్నారు. ఇప్పుడు ఆ చెరువు చూస్తే కనుక అద్భుతమైన చెరువు తయారైంది ఇక్కడ సున్నం చెరువు అనేది. అట్లానే కుకట్పల్లి నల్ల చెరువు కూడా ఇప్పుడు చూస్తే కనుక ఎవరైతే కనుక అప్పుడు మమ్మల్ని వ్యతిరేకించారు అప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది అక్కడ కుకట్పల్లి నల్ల చెరువు దగ్గర. సో ఆ షెడ్స్ అన్నీ కూల్చినప్పుడు చాలామంది ఇది అప్పుడు దుమ్మెత్తిపోయటం హెడ్రాని ఇదంతా సెప్టెంబర్ 2024 నేను చెప్పేది స్టార్టింగ్లో. ఆ తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ అది రాలేదు కానీ బట్ ఆ టైంలో కొంతమంది ఇబ్బంది పడ్డ మాట 100% వాస్తవం అది. దాంట్లో ఏమైంది ఆ ఇబ్బంది పడటం అనే దానితోటి లేకపోతే ఏమైందంటే అంతకుముందు మేము ఫోన్ చేసి లేకపోతే మేము నోటీస్ ఇచ్చి వాళ్ళకి చెప్పినా కానీ కూడా మీరు మీ దగ్గర రేపు వచ్చి డిమాలిష్ చేస్తామంటే ఎవడో లైట్గా తీసుకునేవాళ్ళు రాదని చెప్పి అంటే రేపు ఏది చెరువుని పునరుద్ధరణ భాగంగా మేము అక్కడ చెరువుని ఎఫ్టీఎల్ కాపాడటంలో భాగంగా చేస్తాం. ఇప్పుడు అంత అవసరం లేదు, వాళ్ళే ఆటోమేటిక్గా జరిగిపోతున్నారు వెనక్కి. అంటే ఇవన్నీ సిస్టమ్స్కి ఒక రెస్పెక్టు సిస్టమ్ అంటే ఒక లా అనే దానికి ఒక గౌరవం రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఈ క్రమంలో కొంతమంది నేను అనేది చెప్తున్నాను కదా వాళ్ళు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. బట్ అది ఇబ్బంది పడ్డది ఎంతమంది హార్డ్లీ ఒక 300-400 మందే ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా నష్టాలు ఎలా భర్తీ చేయాలి, వాళ్ళందరికీ కూడా ఎలాంటి డ్యామేజ్ అయింది. బట్ లాభపడ్డది ఎంతమంది సైలెంట్ మెజారిటీ లక్షలాది మంది లాభపడుతుంటారు. ఇప్పుడు ఈ చెరువులు కుంటలు ఇవన్నీ చేస్తే కనుక నెక్స్ట్ 100 సంవత్సరాలకి లేదా 200 సంవత్సరాలకి మనం మార్గం వేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నట్టు పరిణామాలన్నీ కూడా క్లైమేట్ పరంగా కానీ ఇవన్నీ చేస్తుంటే చూస్తున్నాం. ఇప్పుడు ఎల్నినో తోటి ఎంత మనం వర్షాలు లేకపోవటం, నీళ్లు కూడా గ్రౌండ్ వాటర్ అనేది ఇప్పుడు టోటల్గా డిప్లీట్ అవ్వటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, దొరకట్లేదు. ఏ కుకట్పల్లి చెరువు అయితే మేము డెవలప్ చేసామో ఆ పక్కన చెరువు పక్కన ఉన్నటువంటి అక్కడ గ్రౌండ్ వాటర్ ఆక్విఫైర్స్ అన్నింటిలో కూడా ఇంతకుముందు 1000 అడుగులేసినా దొరకని నీళ్లు ఇప్పుడు 100 అడుగులకే ఉన్నాయన్నమాట నీళ్ళు. అంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఇది మనం తప్పకుండా కొన్ని అంటే పబ్లిక్కి అన్పాలటబుల్ ఉండొచ్చు, అంటే పబ్లిక్కి అంత బ్రహ్మాండంగా ఉండాలి, అంత యాక్సెప్టబుల్గా ఉండాలంటే కనుక అది మనము చేంజ్ని తీసుకురాలేదు. దెర్ ఈజ్ ఆల్వేస్ రెసిస్టెన్స్ టు చేంజ్. మార్పుకి వ్యతిరేకత ఎప్పుడు ఉంటుంది. సో అలా అని చెప్పి వ్యతిరేకత ఉంటుందని మార్పు వైపు వెళ్లకుండా ఉంటామా? ఆ మార్పు వైపు వెళ్ళాలి. వ్యతిరేకత దాన్ని తగ్గించడానికి అంటే వ్యతిరేకత అనే దాన్ని అంశాన్ని మనం పరిగణలో తీసుకుంటూ ఇబ్బంది పడేవాళ్ళు లేకపోతే నష్టపోయే వాళ్ళని దాన్ని మినిమైజ్ చేస్తూ వాళ్ళది కూడా ఏమైనా నష్టం జరిగితే కనుక దాన్ని పూరిస్తూ ఇవన్నీ చేసేటటువంటిది దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అంటే ఒక హైడ్రా స్ట్రాటజీలో భాగంగా ఒక పాలసీ అప్రోచ్లో భాగంగా చేస్తున్నటువంటి. యువర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, అనేక మంది క్రిమినల్స్ని చేజ్ చేశారు, సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్కి మంచి గుర్తింపు ఉంది. సో అప్పుడు ఎంతమంది మిమ్మల్ని ప్రైజ్ చేశారు, ఇప్పుడు హైడ్రా కమిషనర్గా యువర్ మేబీ 2 years సక్సెస్ రేట్ ఉంది, ఫెయిల్యూర్ రేట్ ఉంది. వాట్ మేడ్ యూ మోర్ సాటిస్ఫాక్టరీ ఐపీఎస్ ఆఫీసర్ గానా హైడ్రా కమిషనర్? నథింగ్ మోర్ చేంజ్, ఇది సివిలియన్ వర్క్గా ఉంటుంది, సివిల్ వర్క్ లాగా ఉంటుంది ఇది. లేదండి ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నేను వివిధ జిల్లాల్లో పనిచేశాను, వివిధ కమిషనరేట్స్లో పనిచేశాను, కమిషనర్స్గా చేశాను, ఎస్పీలుగా చేసినప్పుడు డెఫినెట్గా అక్కడ పబ్లిక్ నుంచి మంచి ఎప్పుడు కూడా గుర్తింపు యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు వీ ఫెల్ట్ హ్యాపీ. ఒక అధికారికి అంతకన్నా ఏం కావాలి, ఒక పబ్లిక్ నుంచి సపోజ్ ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ కనీస మద్దతు ధర రైతులను ఎవరైతే కనుక మోసం చేస్తున్నారో, ఎప్పుడైతే నల్గొండ జిల్లాలో పనిచేసినప్పుడు మనకు అక్కడ మిర్యాలగూడలో ఉన్న రైతులకి వాళ్ళకి అది ఎవరైతే మిల్లర్ల నుంచి లూటీ నుంచి మనం వాళ్ళని కాపాడుతూ చేసినప్పుడు దాంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ ఇస్ ట్రెమెండస్ అన్నమాట. వాళ్ళు అప్పుడు రైతులంతా కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి మేము పోలీస్ తరపు నుంచి నేను ఎస్పీగా ఉన్నప్పుడు మా అధికారులంతా కూడా పెద్ద ఎత్తున కూడా దాని మీద పనిచేసాం, సపోర్ట్ చేసేవాళ్ళు. అట్లానే వరంగల్ ఫర్ ఇన్స్టెన్స్ చిన్న వాళ్ళ ల్యాండ్ కబ్జాలు అవుతూ ప్లాట్లు గుంజేయటం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎంతోమంది అప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళ లీడర్స్ని అరెస్టులు చేయడం జరిగింది. సో చేసినప్పుడు పబ్లిక్లో అక్కడ కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సో ఇక్కడ కూడా డెఫినెట్గా అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆర్ డిఫరెంట్. వరంగల్లో ఒక చిన్న ప్లేసు, ఒక నల్గొండ ఒక చిన్న ప్లేసు, బట్ హైదరాబాద్ ఈజ్ అ వెరీ బిగ్ ఇది రియల్ ఎస్టేట్ హబ్, బిజినెస్ హబ్ ఇదంతా. సో దీంట్లో స్టేక్స్ చాలా పెద్దవి ఉంటాయి అన్నమాట. స్టేక్ హోల్డర్సు వాళ్ళు చాలామంది ఉంటారు, స్టేక్స్ చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా ఇనీషియల్గా దీన్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళడానికి చాలామంది చాలా ట్రై చేశారు. అంటే ఇది హైడ్రా అనేది ఒక సెటిల్మెంట్ సంస్థని, లేదా హైడ్రా అనేది పేదవాళ్ళ ఇల్లులు కొలగొడుతుందని, లేదా హైడ్రా అనేది ఒక రూలింగ్ పార్టీ తొత్తుగా పనిచేస్తుందని
ఇలా అంటే రకరకాలుగా అంటే ఏది అంటే ఎవరి నరేటివ్ వాళ్ళు బిల్డ్ చేస్తూ హైడ్రా మీద ఎవరైతే గనక దాన్ని నెగిటివ్లో చూపిస్తే గనక దానివల్ల లబ్ధి పొందాలనుకునే వాళ్ళు పొలిటికల్గా ఉండొచ్చు, బిజినెస్ పరంగా ఉండొచ్చు, లేకపోతే ఇంకేమన్నా ఇతర పరంగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎవరి నెరేటివ్ వాళ్ళది ఉంటుంది, ఎవరి లైన్ వాళ్ళది ఉంటుంది. ఈ స్టేక్స్ అన్నింటిని కూడా ఎదుర్కోవటం, ఈ స్టేక్ హోల్డర్స్ని ఎదుర్కొంటూ ముందుకు రావడం అనేది నాట్ ఎ స్మాల్ థింగ్. ఎందుకంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్, మేము 2024 జూలైలో 19th స్టార్ట్ అయినప్పుడు హైడ్రా. సో ఇనీషియల్గా దేర్ వాజ్ ఎస్ ఒక డెమాలిషన్ స్ప్రీలో వెళ్ళినప్పుడు అక్టోబర్ 2024 మూసీకి సంబంధించినటువంటి అప్పుడు ఆ ప్రాజెక్ట్ దాని గురించి వచ్చినప్పుడు దాంట్లో అందరూ కూడా హైడ్రాని దానికి లింక్ చేస్తూ చేయటం జరిగింది. అసలు హైడ్రాకి మూసీకి సంబంధమే లేదు అసలు యాక్చువల్. ఇప్పుడు అర్థమైంది జనాలందరికీ. సో తీసుకొని అప్పుడు చాలా నెగిటివ్ ఇదనేది, అంటే హైడ్రా అనే దాన్ని అసలు ఒక సందర్భంలో చాలామంది నాకు తెలుసు, చాలామంది ఉన్నతాధికారులు కూడా ఇంకేంది హైడ్రా అయిపోయింది, ఇది మూసేస్తున్నారు ఆ సంస్థ అనేటట్టు చాలామంది అన్నారు అన్నమాట. సో అంటే ఒక స్టేజ్లో ఏంటంటే ఇది హైడ్రా అనేది ఏం లేదు, ఇది 3 ముచ్చట ఇది అయిపోయింది, దీని పని ఏం లేదు, ఇదేదో కాసేపు అడవాడి చేశారని. బట్ ఒక ఫీనిక్స్ పక్షి ఎలా అయితే కనుక మళ్ళా ఇది కింద పడి మళ్ళీ లేచినట్టు హైడ్రా అనేది ఒక ఇట్లాంటి సంస్థగా ఇప్పుడు పైకి రావటం, ప్రభుత్వ సహకారంతో, ముఖ్యమంత్రి గారి సపోర్ట్ తోటి, వారి గైడెన్స్ తోటి, అండ్ అట్లానే అధికారులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయితే హైడ్రా అధికారులు, ఇతర వింగ్స్ కూడా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, లేకపోతే హెచ్ఎండిఏ, పోలీసు, రెవెన్యూ, ఇలా అందరు అధికారుల సహకారంతో హైడ్రా అనేది మళ్ళీ ఒక ఫీనిక్స్ పక్షిలాగా ఎగరటం అనేది ఇట్స్ ఒక క్లాసిక్. మేము ఇప్పుడు చాలా అకాడమీస్కి వెళ్ళి నేను మాట్లాడుతున్నప్పుడు, ఫర్ ఇన్స్టెన్స్ రీసెంట్గా మొసూరి అకాడమీకి కూడా వెళ్ళాను. అక్కడ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ని అందరిని అడ్రస్ చేస్తున్నప్పుడు హైడ్రా అనేది ఒక స్టార్టప్లో ఒక పెద్ద స్టార్టప్ ఎలా అయితే కింద పడి మళ్ళీ లెగుస్తుంటుందో, ఎట్లా అయితే ఉంటుందో అట్లాంటి దానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే మనం ఏదైతే ఫస్ట్ దెబ్బతిని కింద పడి మళ్ళీ లెగిసి నడుస్తున్న ముందుకు, యాజ్ యూ సెడ్ జూలైలో స్టార్ట్ అయింది, సెప్టెంబర్లో ఒక మంచి బజ్ వచ్చింది, తుఫాన్ లాగా దూసుకుపోతుంది హైడ్రా. సో గవర్నమెంట్కి నెగిటివ్ వచ్చిందనే రకంగానే ఇప్పుడు ఆగిపోయారు. కొన్ని స్పీడ్ తగ్గినట్టుంది కదా హైడ్రాది. స్పీడ్ తగ్గిందనేది కూడా మీకు చెప్తాను చూడండి. ఇది స్పీడ్ తగ్గిందనేది ఇది కూడా అది నెగిటివ్, అంటే ఇది ఒక పర్సెప్షన్ బిల్డింగ్లో భాగమే. ఇది మొదటి సంవత్సరంలో హైడ్రా ఏదైతే ప్రొటెక్ట్ చేసినటువంటి అసెట్స్ 30,000 కోట్లు అయితే సెకండ్ ఇయర్లో ప్రొటెక్ట్ చేసింది 90,000 కోట్లు, 3 రెట్లు అనమాట. అంటే మీరు ఇప్పుడు 1,20,000 కోట్లు ఈరోజు జరుగుతున్నాయి ఆపరేషన్స్, 3-4 చోట్ల జరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే 30,000 కోట్ల ఆస్తులు హైడ్రా టేక్ ఓవర్ చేస్తుందన్నమాట కబ్జాదారుల నుంచి. సో అంటే వెళ్ళే కొద్దీ ప్రతి ఇయర్ స్లో అవటం కాదు, ఇంకా ఇంటెన్సిఫై అవుతుందన్నమాట. ఎప్పుడైతే మాకు ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్, ఎవడెవడైతే కబ్జాలు చేసేవాడ వాళ్ళ పద్ధతులు మాకు తెలిసే కొద్దీ, మేము కూడా మాకు ఎక్స్పర్టీసు నాలెడ్జ్ వచ్చే కొద్దీ, ఆ ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ మనకు తెలిసే కొద్దీ, ఎవడు ఎలా కబ్జా చేస్తాడు, ఎట్లా లూప్ హోల్ పట్టుకొని ఎలా వస్తాడని తెలిసే కొద్దీ మాకు చాలా ఈజీ అవుతుంది అనమాట అప్రోచ్ అవటం కానీ దాన్ని హ్యాండిల్ చేయడం అనేది అనమాట.